రాష్ట్రం నివ్వెరపోయేలా పాపంపేట స్తోత్రీయ గ్రామము 930 ఎకరాలను కబ్జా చేసేటువంటి అంతిమ లక్ష్యంతో 296 ఎకరాల అన్రిజిస్టర్డ్ జీపీఏను ముందర పెట్టుకొని 20 ఎకరాల రిజిస్టర్డ్ జీపీఏను ముందర పెట్టుకొని 176 ఎకరాలకు పొజిషన్ సర్టిఫికేట్ అంటే కచ్చా భూమిగా చూపిస్తూ వ్యవసాయ భూమిగా చూపిస్తూ పొజిషన్ సర్టిఫికేట్ ఏర్పాటు చేసుకుని సర్వేయర్లు విఆర్ఓ వీళ్ళందరినీ కూడా లోబరుచుకొని ఒక పెద్ద ఎత్తున అనంతపురం పట్టణ శివార్లలో పాపంపేట ప్రాంతంలో మనమున్న ఈ ప్రాంతంలో ఇళ్లను కూల్చైనా లేదా నివాసం ఉంటున్న వాళ్ళతో వసూళ్లు చేసైనా డబ్బులు దండుకోవాలా, అదేవిధంగా ఖాళీ స్థలాలను కబ్జా చేయాలనేటువంటి ఆలోచనతో అధికార పార్టీకి సంబంధించినటువంటి కొందరు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఈ ప్రాంత ప్రజలందరూ సమాయత్తం కావడం జరిగింది. ఈరోజు కోర్టులో జరిగినటువంటి వాదనలు ఈ కేసుకు సంబంధించి జీపీ గారు, గవర్నమెంట్ ప్లీడర్ గారు ఎవరైతే ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారో ఎక్కడ కూడా ఈ పిటిషనర్స్ రాచూరి కిరణ్ అండ్ అదర్స్ వీళ్ళ తరపున వకాల్తా పుచ్చుకున్నటువంటి ప్లీడరు చేస్తున్న డిమాండ్ను వ్యతిరేకించలేదు. వీళ్ళ డిమాండ్ ఏమంటే ఇది 1952 డాక్యుమెంట్ ప్రకారము రాచూరి కిరణ్కి సంబంధించినటువంటి వాళ్ళ వంశస్థులకు సంబంధించినటువంటి భూమి కాబట్టి దీనిలో కొంత భాగము మేము రిజిస్టర్ చేసుకున్నాం, జీపీఏ రిజిస్టర్ చేసుకున్నాము. ఈ మొత్తం భూమిని మాకు మ్యూటేషన్ చేయండి, అధికారులు స్పందించడం లేదు అని కోర్టుకు పోయినారు. అంటే ఇదంతా కూడా కచ్చా భూమి వ్యవసాయ భూమిగా చూపించి వాళ్ళు కోర్టుకు పోయినారు. ఇక్కడ ఉన్నదంతా కూడా బిల్డింగ్లు. దాదాపుగా ఈ ప్రాంతంలో ఒక 10,000 ఇళ్ళ నిర్మాణం జరిగి దాదాపు 40-50 సంవత్సరాల నుంచి నివాసం ఉన్నారు. 10,000 ఇళ్ళు. ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, చిన్న వ్యాపారస్తులు, ఆటో కార్మికులు, ప్లంబర్సు, ఎలక్ట్రీషియన్స్, చిన్న బతుకు తెరువుకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దాదాపుగా 70-80% బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకున్నారు. బ్యాంకులు ఏ విధంగా లోన్లు ఇచ్చాయి? వాళ్ళ లీగల్ అడ్వైజర్స్ ఇచ్చినటువంటి లీగల్ ఒపీనియన్లను బేస్ చేసుకొని ఈ ప్రాపర్టీ తనఖా పెట్టుకొని లోన్స్ ఇచ్చినాయి. అంటే లీగల్ ఒపీనియన్ పాజిటివ్గా వచ్చిందంటే ఇవన్నీ కూడా లీగల్ ప్రాపర్టీసు, వీళ్ళు పొజిషన్లో ఉన్న లీగల్ ప్రాపర్టీసు. ఈ భూములకు ఎన్నడో నెల్లూరు సెటిల్మెంట్లు రావడం జరిగింది. ఈ భూములు వాళ్ళు రాచూరు కుటుంబం కానీ గొల్లపల్లి కుటుంబం కానీ ఎప్పుడో వీళ్ళు అమ్ముకోవడం జరిగింది. వీళ్ళు అమ్ముకున్న ఈ భూములకు నెల్లూరు సెటిల్మెంట్లు వచ్చినాయి. తర్వాత నెల్లూరు సెటిల్మెంట్లు వచ్చిన వాళ్ళు ఫ్లాట్లుగా వేసి కూడా అమ్మినారు. మొత్తం ఈ భూమిలో మొత్తం ఈ 930 ఎకరాల్లో ఏ ఒక్క సెంటు కూడా రాచూరు కుటుంబం నుంచి కానీ గొల్లపల్లి కుటుంబం నుంచి కానీ అమ్మకం జరగనిది లేదు. ఈ ప్రాంతం మొత్తం ప్రజలదే, ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళదే అనేటువంటి వాస్తవాల్ని కోర్టు ముందుకు ఉంచాల్సినటువంటి గవర్నమెంట్ ప్లీడరు, జిల్లా కలెక్టర్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ప్లీడరు ఈరోజు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అక్కడ ఎవరైతే ఈ రాచూరు కిరణ్, గొల్లపల్లి ఫ్యామిలీకి సంబంధించినటువంటి లాయర్ ఉన్నాడో ఈ భూములన్నీ మాకు స్వాధీనం చేయండి, మ్యూటేషన్ చేయండి అని పోయినారో వాళ్ళ లాయర్ ఏమడుగుతున్నాడంటే మీరు డ్యూ ప్రొసీజర్ ఫాలో కమ్మని ఆర్డర్ ఇచ్చేయండి జడ్జి గారు, కలెక్టర్ గారు చూసుకుంటారు అంటున్నారు. అంటే డ్యూ ప్రొసీజర్ ఫాలో కమ్మని అంటే మీకు యాజ్ పర్ రూల్ పొజిషన్ మీరు ఎట్లుంటే అట్లా చేయండి అనేసి కలెక్టర్ చేతిలో పెట్టేయమని చెప్తా ఉన్నాడు. మరి ఎందుకు కలెక్టర్ గారి మీద అంత భరోసా? వీళ్ళ లాయర్కి ఎందుకు కలెక్టర్ గారి మీద అంత భరోసా? ఈ కలెక్టర్ గారు ఈ సుభాష్ రెడ్డి, ఈ వెంకట చౌదరి, మళ్ళీ ఇంకొక అతను శ్రీరాములు ఎవరైతే ఈ జీపీఏ హోల్డర్స్ ఉన్నారో, రిజిస్టర్డ్ జీపీఏ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం వెనక మతలబ్ ఏంది, వాళ్ళతో ఫోటోలు దిగడం వెనక మతలబ్ ఏంది అని మొన్న కూడా ప్రశ్నించిన, ఈరోజు కూడా ప్రశ్నిస్తా ఉన్నా. కలెక్టర్ గారు మీరు సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేస్తే ఒరిగేది ఏం లేదు ప్రజలకి. మీరు ఆన్ బిహాఫ్ ఆఫ్ ది రెసిడెంట్స్ ఆఫ్ దిస్ ఏరియా, ఈ ప్రాంత ప్రజల తరఫున
మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ అధికారులను వినియోగించి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పరిశీలన చేసి రిజిస్టర్ ఆఫీస్ నుంచి డాక్యుమెంట్స్ తెప్పించుకొని తహసీల్దార్ ఆఫీస్ నుంచి డాక్యుమెంట్స్ తెప్పించుకొని వీళ్ళందరినీ కూడా అందరితో సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రజలతో వారి వద్ద ఉన్నటువంటి పత్రాలను కూడా మీరంతా పరిశీలించి దీనికి సంబంధించిన నివేదిక మీరు మీ కౌంటర్ అఫిడవిట్లో మీరు ఫైల్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పులి రక్తము రుచి మరిగినది. ఆ పులికి జాలి దయ కరుణ ఉండదు, డబ్బులు మాత్రమే కావాలి. ఎవడెటు పోయినా మీరు ఉద్యమించకపోతే, నేను ప్రజలకు చెప్తున్నా, మనమందరము సంఘటితంగా ఉద్యమించి ఉద్యమానికి అండగా ఉండేటువంటి ఏ పార్టీనైనా మనం స్వాగతిద్దాం, మనతో పాటు కలుపుకుందాం. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలా, కలెక్టర్ గారి మీద ఒత్తిడి పెంచాలా, లీగల్ ఫైట్ చేయాలా. నేను చెప్తున్నది ఏంటంటే అన్నీ సక్రమంగా ఉన్నా కూడా ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ అనంతపురం టౌన్కి సంబంధించిందని తెలిసినా కూడా 14 ఇండ్లు కొట్టేసినారు, డెమాలిష్ చేసినారు. కానీ వాటిపైన ఎవరైతే ఆశించినారో ఆ భూముల్లో వాళ్ళు ఏ నిర్మాణాలు కట్టుకోకుండా స్టేటస్కో తెచ్చినాం. ఇప్పుడు నేను చెప్తున్నది ఏమంటే, పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సర్వేయర్ పైన ఏం చర్యలు తీసుకున్నారు, ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఎందుకు 176 ఎకరాలకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సర్వేయర్ ఎందుకు సస్పెండ్ చేయలేదు, విఆర్ఓ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చిన విఆర్ఓను ప్రశ్నించగా ఆర్టీఐ ద్వారా ఇందులో ఉన్న సంతకం నాది కాదు అని ఆర్టీఐ ద్వారా ఆయన తెలియపరిచినాడు. ఈ సంతకాలు మావి కాదు అని ఆయన తెలియపరిచినాడు. మరి ఈ విఆర్ఓ ఎందుకు కంప్లైంట్ చేయలేదు, నా సంతకం ఫోర్జరీ చేసినారని? ఎంఆర్ఓ గారు ఎందుకు ఆపుతున్నారు? ఎంఆర్ఓ గారు ఇచ్చినది, ఆఫీస్ ఆఫ్ తహసీల్దార్ ఇచ్చినది, విఆర్ఓ ఈస్ నాట్ కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ దిస్ టైప్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఇచ్చినారు ఆర్టీఐలో. మరి విఆర్ఓ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? విఆర్ఓ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, నా సంతకం ఫోర్జరీ, తన సంతకం ఫోర్జరీ చేసినారని? అదేవిధంగా గత 60 సంవత్సరాలుగా రాని స్తోత్రియందారులు ఈరోజు ఈ సెటిల్మెంట్ అయినటువంటి, సంపూర్ణంగా నెల్లూరు సెటిల్మెంట్ అయినటువంటి ఈ భూముల మీద ఎందుకు ఈరోజు వస్తూ ఉన్నారు? ఎందుకంటే తమకు అనుకూలంగా, తమ విధానాలకు అనుకూలంగా సెటిల్మెంట్ల ద్వారా, కబ్జాల ద్వారా ఆదాయం చేసుకోవాలనుకున్నటువంటి ప్రజాప్రతినిధులు రావడం వల్ల. మరి 1967 ఇనామ్ యాక్ట్ ముందున్న డాక్యుమెంట్ ద్వారా ఎలా జీపీఏ చేసుకున్నారు, రిజిస్ట్రార్ ఎలా చేశారు, సబ్ రిజిస్ట్రార్ ఎలా చేశారు, వీటన్నిటి మీద ప్రభుత్వము ఏమి ప్రకటన ఇవ్వబోతా ఉంది? హైకోర్టుకు మీరు సబ్మిట్ చేసినటువంటి పొజిషన్ సర్టిఫికేట్స్, ఇందులో హైకోర్టుకు మొన్న TV39లో మాట్లాడుతూ చెప్పినాడు అతను, కాపీ, ఇది హైకోర్టుకు సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లో డాక్యుమెంట్, కాపీ ఆఫ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అలాంగ్ విత్ ట్రాన్స్లేషన్ 17/10/2024 డేటెడ్ 336. అంటే ఈ 296 ఎకరాలకు సంబంధించి జీపీఏ చేసుకున్నట్లుగా వీళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్. కానీ వీళ్ళు మీడియాలో ఏం చెప్తున్నారు, అటువంటిది ఏమీ లేదు అని బుకాయిస్తున్నారు. ఎవరిని మోసం చేయాలని చూస్తూ ఉన్నారు? ప్రజల్ని, మిమ్మల్ని మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. 336 పేజ్ నంబర్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఇది. 335 ఈ డాక్యుమెంట్, ఈ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కోర్టుకు సబ్మిట్ చేసినారు. ఇది కోర్టుకు సబ్మిట్ చేసిన ఫైలు, మాకు తెలియదు అని బుకాయిస్తూ ఉన్నారు. ప్రజల్ని దొంగలు దొరుకుతూ ఉన్నారు కాబట్టి ప్రజల్ని తప్పుతో పట్టించేదానికి మీడియాను వాడుకుంటా ఉన్నారు. మేము కేవలము ఖాళీగా ఉన్నటువంటి స్థలాల జోలికే వస్తాము, మిగిలిన వాళ్ళ జోలికి పోమనేసి ఈనాడు ద్వారా మెసేజ్ ఇస్తూ ఉన్నారు, ప్రేమలేఖలు రాయిస్తూ ఉన్నారు. మిమ్మల్ని డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు సంఘటితంగా 930 ఎకరాలకు సంబంధించినటువంటి రెసిడెంట్స్ అందరూ కూడా మీరంతా కలిసి ఫైట్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని డివైడ్ చేయడానికి చూస్తూ ఉన్నారు. పరిటాల సునీత దగ్గరికి పోదాం రమ్మని, పరిటాల శ్రీరామ్ దగ్గరికి పోదాం రమ్మని పిలిపిస్తూ ఉన్నారు. పిలిచేటువంటి మెసేజ్లు మీడియాలో ఇస్తూ ఉన్నారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్న స్థానిక ఎమ్మెల్యేని, నువ్వు కలెక్టర్ దగ్గర కూర్చొని ఈ 20 ఎకరాల జీపీఏ ఏదైతే చేసినారో దీనికి సంబంధించి అఫిడవిట్ కలెక్టర్ గారితో ఫైల్ చేయించాలా. ఇందులో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ సస్పెండ్ అవుతాడు,
పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి విఆర్ఓ, ఎంఆర్ఓ, సర్వేయర్ సస్పెండ్ అవుతాడు. సో ఈ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినటువంటి, కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి వాళ్ళ మీద చీటింగ్ కేసులు నమోదు చేయాలి పోలీసులు, జిల్లా పోలీస్ అధికారులు, ఎస్పీ గారు. కోర్టును తప్పుదోవ పట్టించినారన్న పిటిషన్ మీరు ఫైల్ చేయాలా. కోర్టు ద్వారా వాళ్లకు చట్టబద్ధంగా శిక్ష పడేటువంటి పరిస్థితి తీసుకొని రావాలా. ఇవన్నీ చేస్తూ ఫర్దర్ ఈ స్తోత్రియం పొలంలో ఎటువంటి జీపీఏలు కూడా చేయమనేసి కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ప్రజల తరపున మీరు మాట్లాడకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. పాపంపేట నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తాం. కలెక్టర్ కార్యాలయాన్ని, కలెక్టర్ ఇంటిని కూడా ముట్టడిస్తాం తప్పనిసరిగా. ప్రజలందరూ కూడా ఎవరు కూడా వాళ్ళ ఇళ్లను వదులుకునేదానికి సిద్ధంగా లేరు. సిద్ధంగా ఉన్నారా? వాళ్ళ ఇళ్లను వాళ్ళు వదులుకునేదానికి సిద్ధంగా లేరు. ఏవైతే స్థలాలుగా ఉన్నాయో అవి కూడా కొనుక్కున్నవి. తమ పిల్లలకో వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇల్లు కట్టేదానికో ఇంకొక దానికో తమ సేవింగ్స్ నుంచి కొన్నవి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఉంది. ఇక్కడ రాజకీయాలు దయచేసి చూడొద్దు. తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతుంటే ప్రజల పక్షాన దయచేసి రాజకీయాలు చూడొద్దు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమంలో కలిసి వస్తే కలుపుకునే సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ గారు మాకు అవకాశం ఇవ్వద్దని కోరుకుంటా ఉన్నాం. మీరే సత్వర చర్యలు తీసుకొని మీరు కౌంటర్ ఫైల్ చేయండి హైకోర్టులో. మీ జీపీఏ నోరెత్తి దీన్ని అపోజ్ చేయాలా. మీ జీపీ దీని మీద అపోజ్ చేయకపోతే, మీ అడ్వకేట్ జనరల్ మీరు అపోజ్ చేయకపోతే, వాళ్ళ ప్రయత్నాలు అపోజ్ చేయకపోతే ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా మేము మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. నమస్తే అమ్మా. నమస్కారం అండి. మా ఫాదర్ పేరు ఎం హరికృష్ణ గారు. ఆయన ఉన్న టైంలో కొన్నామండి ఈ ల్యాండ్ 4 acres. ఇప్పుడు సడన్గా ఎవరో జీపే చేశారంట. అది ఎలా చేశారో ఏమనేది ఎవరు సమాధానం చెప్పట్లేదు. సో సఫర్ అవుతా అనేది మేము, మా ల్యాండ్లు మేము పోలేకపోతున్నాము. దాని ముందర బోర్డులు పెట్టేశారు, వెళ్ళకూడదు, ఈ ల్యాండ్కి సంబంధం లేదని చెప్పేసి దౌర్జన్యాలు చేస్తున్నారు. సో ఈ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారండి. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియట్లేదు, ఉన్న అధికారులు అంతా ఇప్పుడు ఏం చేస్తున్నారో మాకు తెలియట్లేదండి. ఇది ఎలా జరిగింది అనేది కూడా, దానికి ఎవరు బాధ్యులు అనేది కూడా ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. సో మాకు న్యాయం జరగాలని మేము మీ ద్వారా ప్రార్థిస్తున్నాము. మాది ఇక్కడ 35(1), 35(2). మీరు కోర్టుకు వెళ్తారా? లీగల్ ఫైట్ చేస్తారా? లీగల్ ఫైట్ చేస్తామండి. అన్ని విధాలా మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. ఇది మాకు తరతరాల నుంచి, మా ఫాదర్స్ నుంచి వచ్చిన ఆస్తి ఇది. సో ఆయన ద్వారా మాకు సంక్రమించిన ఆస్తి ఇది. మీరన్నా? నా పేరు సుబ్రహ్మణ్యం. గుంజ 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఈడే ఉన్నాం. నేను సొంతంగా కష్టపడి సంపాదించిన సైట్ అది. నేను లాడ్జ్ చేసుకుంటా, బిజినెస్ చేసుకుంటున్నాను. నేను ఒక 6 నెలలు 8 నెలల కిందట అంతా గలీజ్ ఉందని చెప్పి నేను సైట్ దగ్గర పోయినా. సైట్ పోతే అంతా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేస్తే వాళ్ళు వచ్చినారు, వచ్చి ఇది మాది అని. ఎట్లుందండి మీది ఎట్లా వస్తుంది, ఇది సైటు ఇది మాది పెట్టుకొని మేము ఇన్నేళ్ళు ఉన్నాము, మీరు వచ్చి ఎట్లా దౌర్జన్యం చేస్తారు అంటే, ఉందండి ఇది ఎట్లా, మీ డాక్యుమెంట్ ఇక్కడ తీసుకురండి చూస్తామని. వాళ్ళు డాక్యుమెంట్ తీసుకురారు, ఊరికే సర్వేర్ వస్తారు, ఇది అంటారు అదే అంటారు. ఇది ఎట్లా అండి, ఇది ఏమి మాకు పరిష్కారం లేకపోతే నేను ఆడిపోయి చంద్రబాబు నాయుడు గారికి పోయి ఇచ్చేసి వచ్చిన. సార్ ఇట్లా మా సైట్ ఇట్లా ఉంది, ఇది ఇట్లా చేసుకున్నారు, జీపీ చేసుకున్నారు, మాకు ఇది దయచేసి దీన్ని పరిష్కారం చేయండి అని మేము కోరి వచ్చినాం. ఎందుకంటే ప్రతి కలెక్టర్ ఆఫీస్కి ఇస్తాము, వాళ్ళకి ఇస్తాము, ఎస్పీకి ఇస్తాము, రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళకి ఇస్తున్నారు. ఎవరు కానీ దాని కథ పట్టించుకోరు. ఇన్నేళ్ళ నుంచి మేము ఆడ వచ్చాక మళ్ళీ రెండోసారి వస్తే వాళ్ళు మా బిల్డింగ్ పగులు కొట్టినారు. మేము వచ్చి ఏందయ్యా అని అప్పుడు ఎస్పీకి కంప్లైంట్ ఇస్తే ఎస్పీ మనుషులు పంపించండి సిఐని, ఇది పోయి ఇట్లానే వచ్చినారు. మళ్ళీ ఊరికే దాన్ని అన్నారు. మేము ఎస్పీకి దగ్గర ఒక 6-7 ఇది ఇచ్చినాం. ఇస్తే ఇదిగో వస్తున్నాము చేస్తున్నాము. మేము ఇన్ని కష్టం పడి మాకు ఈ లేని బాధలు ఇక టెన్షన్ పెట్టించి రేపొద్దున మేము ఎట్లా జీవించేది? పిల్లోళ్ళు ఆడో ఉంటారు, మేము ఇక్కడ ఉంటాము. మేము చూసుకోవాలంటే ఎట్లా అన్ని దానికి చూసుకునేది కాదు కదా.
అందుకోసం మేము అందరికీ కోరుకునేమంటే మాకు బాధ్యత లేకుండా ఏమన్నా మాకు ఉండే గట్ల దాన్ని చూడండి సార్. అది అన్న మీ భూముల్లో బోర్డులు నాటినారా? మా దాంట్లో బోర్డు నాటలేదండి. మీ భూములమ్మా? మా భూమిలో నాటారండి. నాటారు, తీసేశారా? మళ్ళీ తీసేశారు. డ్యామేజ్ ఏమి నా బిల్డింగ్ లో డ్యామేజ్ అయ్యింది. మాది కూడా ప్రాపర్టీ ఇక్కడ సైట్ దగ్గర వాళ్ళు డ్యామేజ్ చేశారు. డ్యామేజ్ చేశారు. ఈ ప్రాంతంలో బోర్డులు నాటి ఈ ప్రాంతము ఈ స్థలాలన్నీ కూడా ఈ జీపీఏ హోల్డర్స్ కు సంబంధించినటువంటి ఆస్తులుగా చూపిస్తూ ఆ సర్వే నంబర్లు మెన్షన్ చేసి బోర్డులు నాటారు. ఎప్పుడైతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందో, ప్రజలందరూ కలెక్టర్ గారిని కలవడం జరిగిందో, మీడియాలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీడియాలో దీనిపైన పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ మాట్లాడడం జరిగిందో, స్టేట్ వైడ్ ఇది వైరల్ కావడం జరిగిందో, దాని తర్వాత బోర్డులు తీసేశారు. తీసేసినటువంటి ఆ బోర్డులు నాటినటువంటి శ్రీరాములు, పరిటాల సునీతకు బంధువు, కె వెంకట చౌదరి, పరిటాల సునీత సొంత గ్రామము, పరిటాల సునీతకు బంధువులు, వీళ్ళందరూ గతంలో కూడా వాళ్ళ బినామీ ఆస్తులు ఈ గంగంపల్లి రామ్మూర్తి నాయుడు పేరుతో ఉన్నాయి. ఆ గంగంపల్లి రామ్మూర్తి నాయుడుకు సోయాన దగ్గర బంధువు ఇతను వెంకట చౌదరి. ఇటువంటి చర్యలు వీళ్ళు పాల్పడుతూ ఉన్నారు. అంటే వీళ్ళు బోర్డులు నాటారు, చాలా చోట్ల డబ్బులు కూడా వసూలు చేసినారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నారు, లేదా జంకుతా ఉన్నారు. చాలా మందితో డబ్బులు కూడా వసూలు చేసినారు. కొన్ని ఒక 2-3 స్థలాల్లో ఇప్పటికి మా నోటీస్కి వచ్చినవి ఉన్నాయి. దయచేసి ఎవరికి డబ్బులు కట్టద్దండి. ఈ రిజిస్ట్రేషన్స్ను ట్రాన్సాక్షన్ జరగకోకుండా ఇప్పటికి 13 ఎకరాల మీద హోల్డ్ విధించడం జరిగింది. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు, కలెక్టర్ గారి ఇంటర్ఫీరెన్స్ ఉంది. సో ఇది పెద్ద ఎత్తున ప్రభుత్వం దిగి వచ్చేటట్లు మనం ఫైట్ చేస్తే తప్పనిసరిగా మన ఈ పాపంపేట పొలంలోని ఈ 10,000 కుటుంబాల జోలికి ఎవరూ రాకోకుండా ఒక డిక్లరేషన్ ఇవ్వాలి కలెక్టర్ గారు. దీంట్లో క్లియర్గా రిజిస్టర్ ఆఫీస్లోను, తహసీల్దార్ ఆఫీస్లోను వీటన్నిటికీ ఆల్రెడీ నెల్లూరు సెటిల్మెంట్లు వచ్చినట్లుగా 1B అడంగల్లో కూడా ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా నెల్లూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్లను వాళ్ళ ప్రతి ఒక్క సర్వే నెంబర్కి సంబంధించి ఉన్నాయి. అవన్నీ కూడా పొందుపరచాలా. భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ చేయమనేసి హామీ ఇవ్వాలా. హైకోర్టులో వెంటనే కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసి ఈ రాచూరి కిరణ్ అండ్ అదర్స్ వీళ్ళు ఏదైతే ఫైల్ చేసినారో పిటిషను, దీనికి మ్యూటేషన్ చేయమని ఈ ప్రాంతాన్ని ఆ పిటిషన్ డిస్పోజ్ కావాలి ఇన్ ది సెన్స్ ఆ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేయాలా. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నా. మీరు ఆ విధంగా చర్యలు తీసుకోకుండా కంటి తుడుపు చర్యలు తీసుకుంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరని తెలియజేసుకుంటా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజల పక్షాన ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల పక్షాన ఉండదలుచుకుంటే మేము వాళ్ళతో చేతులు కలిపి ఉద్యమం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. రాజకీయాలకు ఇక్కడ తావులేదు. థ్యాంక్ యూ. రాజకీయం మాకు వస్తే డబ్బులు